Daily. Taste the Daily. जी राम जी विकसित भारत గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ విబి జీరామ్ జీ ఈ పథకంని ఒక మంచి ఆలోచనతోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కొన్ని మార్పులు చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ముందుకొచ్చింది. గతంలో ఉపాధి కూలీ అని ప్రజలు చర్చ చెప్తా ఉంటారు కదా, దాని గురించి సంబంధించి గ్రామంలో అంతకుముందు 100 రోజుల పని ఉండే. ఈ విబి జీరామ్జీ మార్చిన తర్వాత ఆ 100 రోజుల పని 120 రోజులకు పెంచడం జరిగింది. గతంలో 100 ఉండే, దాన్ని 120 రోజులకు పెంచడం జరిగింది. గతంలో పని ఉంటే ఉంటది, లేకుంటే లేదు. పని ఉంటదా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి. ఉన్నప్పుడు మాత్రమే పైసలు ఇస్తోళ్ళు, ఆ పైసలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ కొన్ని మార్పులు చేయడం ద్వారా ఆ నిర్ణీత సమయంలో ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వాళ్లకు 15 days లోపట కంపల్సరీ పని కల్పించాలి. ఎవరైతే పేరు ఎంట్రీ చేసుకున్నారో వాళ్లకు 15 days లోపట పని కల్పించాలి. ఒకవేళ పని కల్పించకుంటే వాళ్లకు ఉపాధి భత్యం వడ్డీతో సహా ఇవ్వాలి. 15 days లోపట వాళ్లకు పని కల్పించకుంటే ఉపాధి భత్యం అనేది వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ ఒక్కసారి నేమ్ ఎంట్రీ అయిందంటే వాళ్లకు 100% పని కల్పించాల్సిందే. పని కల్పించకుండా వాళ్ళకు భత్యం ఇవ్వాల్సిందే. ఒకరు ఇవ్వకుంటే, పని కల్పించకుంటే వడ్డీతో సహా 5% వడ్డీతో సహా వాళ్ళకు డబ్బులు చెల్లించాలి. ఇది కండిషన్. ఇంతకుముందు పైసలు వస్తావా లేవా గ్యారెంటీ లేదు. ఇంతకుముందు ఈ పైసలను డైవర్ట్ చేశారు. నేను పాదయాత్ర చేసే టైంలో చాలా మంది ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ పేద ప్రజలను కలిసినప్పుడు, సార్ 3 నెలలా సార్ పైసలు రాక, మాకు 4 నెలలా సార్ పైసలు రాక, కేంద్రం పైసలు విడుదల చేస్తున్నది, వీళ్ళు మాత్రం డైవర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి ఇలా 15 days పని నేమ్ ఎంట్రీ చేసుకున్నాక 15 days లోపల పని చూపెట్టాలి. పని చూపెట్టకుంటే వాళ్ళకు 5% ఇంట్రెస్ట్ సహా చెల్లించాలి. గతంలో కేవలం తవ్విన గుంతలు తవ్వడము, కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళకి అనుకూలంగా పేద ప్రజల యొక్క వాళ్ళ శ్రమను వాడుకునే ప్రయత్నం చేయడం, దీని ద్వారా ఆ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులు పడిన ఆస్తులు ఎక్కడ మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవి కానీ ఏమి లేవు, తవ్విన గుంతలు మాత్రమే తవ్వడం. ఇప్పుడు దీని ద్వారా ఆ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులను మనం కూడబెట్టడం, దీన్ని ఎగ్జాంపుల్ గ్రామ భవనాలు కట్టడం కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, వాటర్ సంబంధించి కానీ, ఇట్లా ఆ గ్రామ అవసరాలను బట్టి ఇవాళ వీటిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము 86,000 కోట్ల రూపాయలను నిధులు విడుదల చేసింది. గతంలో 86,000 కోట్ల రూపాయల నిధులు దీనికి వెచ్చించినా కూడా ఎక్కడ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులు కూడబడ్డ దాఖలాలు, శ్రమ పోయింది, పైసలు పోయినాయి, కానీ ఫాయిదా లేదు. ప్రజలు కూడా రెగ్యులర్ గా వాళ్ళకు పైసలు కూడా అందలే. వాళ్ళకు గతంలో 86,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఈసారి 1,51,282 కోట్ల రూపాయలు, 1,51,282 కోట్ల రూపాయలు ఈసారి ఖర్చు అవుతుందని భావించి ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అంటే పోయినసారి కంటే 17,000 కోట్లు అదనంగా, 17,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది.
దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా 95,692 కోట్లు. కేంద్ర ప్రభుత్వ వాటా 95,692 కోట్లు. అన్ని రాష్ట్రాలు కలిపి రాష్ట్రాల వాటా ఎంత అంటే కేవలము 55,589 కోట్లు మాత్రమే. అన్ని రాష్ట్రాలు కలిపి కేంద్ర ప్రభుత్వ వాటా 95,692 కోట్ల రూపాయలు అయితే అన్ని రాష్ట్రాల ప్రభుత్వం కలిసి వాళ్ళ వాటా ఏంటంటే 55,589 కోట్ల రూపాయలు. అదనంగా 17,000 కోట్ల రూపాయలు ఈసారి ఖర్చు చేయబోతున్నది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈసారి ఈ పథకం ద్వారా మన మార్పుల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 340 కోట్ల రూపాయలను అదనంగా కేంద్రము తెలంగాణ రాష్ట్రానికి అందించబోతున్నది. విబి జీరాంజీ పథకానికి సంబంధించి ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి 340 కోట్ల రూపాయలు అదనంగా ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోతున్నది. ఇది గతంలో ఈ పథకం వల్ల ఈ ఉపాధి కూలీలతో పాటు వాళ్ళతో పాటు రైతులకు న్యాయం చేసేటువంటి స్కీమ్. మీరు చూడండి, గతంలో పంట వేసుకున్న తర్వాత ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పనులు ఎప్పుడుంటాయి ఏం జనకులు లేకుండే. వ్యవసాయం చేసుకుందామంటే రైతు కూలీలు దొరికేవాళ్ళు కాదు. బీహార్ నుంచో ఒరిస్సా నుంచో ఇక్కడి నుంచి లేబర్ ని పిలుచుకునే పరిస్థితి. స్థానికంగా రైతు కూలీలు రమ్మంటే వాళ్ళకి లేదు సార్, మాకు ఉపాధి కూలీ ఉంది, మేము రాలేము, దానికి రెండింతలు డబుల్ అమౌంట్ ఇస్తే మేము వస్తామని చెప్పి చెప్పుకోవడం వలన వ్యవసాయదారులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కూలీలు దొరక వ్యవసాయం చేయడమే ఒక గండంగా మారిన పరిస్థితి. ఈసారి ఏం చేస్తున్నారంటే ఈ 120 రోజులు కేటాయించినప్పుడు ఈ వ్యవసాయం సంబంధించి సీజన్ ఉంటది, 2 పంటలు. ఈ 2 పంటలు వేసుకున్నప్పుడు వీటికి మినహాయింపించుకోవచ్చు. ఆ 2 పంటలు వేసే సమయంలో ఈ ఉపాధి జీరాంజీ సంబంధించి ఈ పనులు జరగవు. ఈ పనులు జరిగాయి. ఇది నిర్ణయం రాష్ట్ర సంబంధించి అవి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా ఆ వెసులుబాటు ఉంది. కాబట్టి దీని ద్వారా ఏమవుతుందంటే అంతకుముందు ఇప్పుడు 120 రోజులే పని, ఇంతకుముందు 100 రోజులే పని. ఇప్పుడు ఈ పేద ప్రజలకు ఏంటంటే 125 డేస్ ఇది చేసుకోవచ్చు. ఈ 2 పంటలకు సంబంధించి దాదాపు 80 రోజులు 60 రోజులు ఆ పని చేసుకోవచ్చు. మళ్ళీ 10 రోజులు ఎక్స్ట్రా 15 రోజులు మరీ కంప్లీట్ గా 1 మంతే కాదు కదా, వ్యవసాయ పని కూడా చేసుకోవచ్చు. అంటే ఉపాధి కూలీల ఆదాయం రెట్టింపు అవుతుంది. అంటే ఒక్కొక్క ఉపాధి కూలీ చేసేటువంటి ఒక పేద ప్రజలకు 200 రోజులు ఇలా ఉపాధి దొరుకుతుంది. 200 రోజులు ఉపాధి దొరుకుతుంది వాళ్ళకు. వాళ్ళ ఆదాయం రెట్టింపు అవుతుంది వాళ్ళకి. దాంతోపాటు ఇంతకుముందు ఈ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి దాని టైపిస్ట్ గాని, క్లర్క్ గాని, సూపర్వైజర్ గాని వీటికి సంబంధించి కేవలం 5% ఉండే. ఈ 5% వల్ల 6% ఉండే. దీనివల్ల ఏమైతుందంటే అవి సరిపోకపోవడం వల్ల అక్కడ కొంతమంది అధికారులు ఈ ఉపాధి కూలీకి సంబంధించి ఆ నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిన సందర్భంలో వాస్తవం గ్రహించి 9% దీని నుంచి వచ్చే 9% నిధులను ఇవాళ 5 నుంచి 9%కి ఈ నిధులు పెంచడం జరిగింది. దాని అడ్మినిస్ట్రేషన్ ఖర్చులకు సంబంధించి. ప్లస్ ఈ ఉపాధి ఈ విబి జీరాంజీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆజమాయిషి ఉండదు. పనుల నిర్ణయం గాని, పని దినాల వెసులుబాటు విషయంలో గాని ఈ నిర్ణయాలన్నీ కూడా గ్రామ ప్రజల యొక్క అభిప్రాయం, గ్రామ సభల యొక్క అభిప్రాయం.
ఇక్కడ కేంద్ర ప్రభుత్వము డామినేట్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆజమాయిషి ఎక్కడ ఉండదు. కేవలం కేంద్ర ప్రభుత్వం గైడ్ చేస్తుంది అంతే తప్ప పన్నుల నిర్ణయం గాని, పని దినాల నిర్ణయం గాని, వెసులుబాటు విషయంలో గాని, గ్రామ ప్రజల యొక్క గ్రామ సభల యొక్క తీర్మానాల మేరకు మాత్రమే జరుగుతాయి. ఇది వాస్తవ విషయం. దీనిలో కాంగ్రెస్ పార్టీకి ఏం తప్పు కనిపించిందో అర్థం కాలే. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సమస్య కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు వస్తుంది? బీజేపీ ఎన్డీఏతర ప్రభుత్వాలనే ఎందుకు సమస్య వస్తున్నది? వీళ్ళు చేసే పోరాటానికి ఎక్కడన్నా ప్రజలు గుర్తిస్తుండ్రా? వీళ్ళకి సపోర్ట్ ఇస్తుండ్రా? ప్రజలకు కావాల్సింది పని, ప్రజలకు కావాల్సింది ఉపాధి. ఉపాధి తగ్గుతుందా? తగ్గుతలేదు. ఉపాధి పని దినాలు తగ్గినాయా? పని దినాలు పెరిగినాయి, ఉపాధి పెరిగింది, దాంతోపాటు వెసులుబాటు వచ్చింది, 200 రోజులు పనిచేసే అవకాశం వచ్చింది. దీంతో పాటు రైతులకు, వ్యవసాయ రైతులకు దీని ద్వారా ఒక ఫాయిదా, వాళ్ళకు రైతు కూలీల కొరత ఇబ్బంది లేదు. రైతు కూలీల కొరత ఇబ్బంది లేదు దీని ద్వారా. ప్లస్ రాష్ట్రానికి 340 కోట్లు అదనంగా వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ రైతు ఉపాధి కూలీలకు 120 రోజులు ఇవ్వాలని వ్యతిరేకిస్తుందా? వాళ్ళ ఆదాయాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తుందా? తెలంగాణ రాష్ట్రానికి 340 కోట్లు రావడానికి వద్దంటారా? అసలు ఈ స్కీమే వద్దంటారా? చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. దేశం పక్కబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గొడవలు చేస్తాం, మేము బహిరంగ సభలు పెడుతుంటే ఈ స్కీమ్ మీకు కావాలన్నా వద్దా? మీకు వద్దంటే చెప్పండి, ప్రజలకు మేము పోతాం. విబిజీ రామ్జీ పథకం తెలంగాణ రాష్ట్రానికి కావాలన్నా వద్దా? స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. పేరు మార్చిరు, పేర్లే ఉంటుంది. పేర్ల ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన సంబంధించి వాజ్పేయి గారి టైంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, బాంబే స్కీమ్